హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్ అనమాట. వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇలాంటివి ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా 6 క్వశ్చన్స్ ఉంటాయి. దీని తర్వాత 5 క్వశ్చన్స్, దీనికంటే ముందు ఒక క్వశ్చన్. ఆల్రెడీ మీకు వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి, లేదా ప్లేలిస్ట్లో చూసినా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్. సో ఈ వీడియోస్ అని కావాలంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి వర్క్ ఎనర్జీ అండ్ పవర్ చాప్టర్ నుంచి అనమాట. ఆ చాప్టర్ 6th చాప్టర్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఒకసారి బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి క్వశ్చన్ పేపర్లో 19th క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ 19th క్వశ్చన్ అనేది వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది స్టూడెంట్. ఓకేనా? సో ఈ 19th క్వశ్చన్ అనేది సెక్షన్ 3లో ఉంటాయి. సెక్షన్ 3లో ఉండేవన్నీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకు తెలుసు కదా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ గురించి ఇంకా డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ చదివితే వాట్ ఆర్ కొలిజన్స్. సో ఫస్ట్ మీరు కొలిజన్స్ ఏంటో డెఫినేషన్ రాయాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ గురించి మళ్ళీ దానికి సంబంధించిన ఏమేమి టైప్స్ ఉన్నాయో వాటి గురించి రాయాలి. అండ్ కుదిరితే ఒక్కోదానికి ఎగ్జాంపుల్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ ఎట్లా జరుగుతుంది, దాంట్లో వాల్యూస్ ఎట్లా ఉంటాయి, దాని గురించిన డెరివేషన్ అదంతా మీరు చేయాలి స్టూడెంట్. సో 3 parts లాగా మనకు ఉందన్నమాట. సో ఎవ్రీది మీరు చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అండ్ క్వశ్చన్స్ తెలుసు కదా మనకి, డయాగ్రామ్స్ అనేవి కన్ఫామ్గా వేయాలన్నమాట. ఇప్పుడు కొలిజన్స్ అంటే ఏంటో మనం రాస్తాం స్టూడెంట్స్. ఓకేనా? సో కొలిజన్స్ గురించి చూస్తే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ కొలిజన్స్. సో కొలిజన్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఈవెంట్ ఇన్ విచ్ 2 మూవింగ్ బాడీస్ ఆర్ 1 మూవింగ్ బాడీ అండ్ 1 at rest కొలైడ్ ఈచ్ అదర్. సో కొలిజన్ అంటే 2 బాడీస్ కొలైడ్ అవ్వడాన్ని కొలిజన్ అంటాం స్టూడెంట్స్. అంటే 2 గుద్దుకోవడాన్ని, 2 హిట్ అవ్వడాన్ని, ఇంటరాక్ట్ అవ్వడాన్ని మనం కొలిజన్ అని అంటాం అనమాట. సో ఈ కొలిజన్లో 2 బాడీస్ కూడా మూవ్ అవుతూ ఉండొచ్చు, లేదంటే ఒక బాడీ మూవ్ అవుతూ ఉంటే ఒకటి రెస్ట్లో ఉండొచ్చు అనమాట. అండ్ కొలిజన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు రియల్ లైఫ్లో చూడొచ్చు. కార్ యాక్సిడెంట్స్, బైక్ యాక్సిడెంట్స్. సో మీరు బైక్ వేసుకుని వెళ్తూ ఉంటుంటే వెనకాల వేరే వాళ్ళు మీకంటే ఫాస్ట్గా వచ్చి మిమ్మల్ని వెనకాల నుంచి హిట్ చేశారనుకోండి. సో ఇట్ ఈస్ ఎ కొలిజన్. అండ్ క్యారమ్ బోర్డ్స్లో క్యారమ్ ఆడుతూ ఉంటాం కదా మనం. సో క్యారమ్స్లో ఏం చేస్తాం, సో ఒక స్ట్రైకర్తో ఒక క్యారమ్ని హిట్ చేస్తూ ఉంటాం. సో అది కూడా కొలిజనే అనమాట. ఇవి కొలిజన్స్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా? అండ్ ఈ కొలిషన్స్లో ఏమవుతుందంటే మొమెంటమ్ అండ్ ఎనర్జీ కన్సర్వ్ అవడం అన్నీ జరుగుతాయి అనమాట. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సో కొలిజన్స్లో మనకి 2 types ఉన్నాయి. ఒకటేమో ఎలాస్టిక్ కొలిజన్ స్టూడెంట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి సార్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే కనుక, ఎలాస్టిక్ కొలిజన్లో మనకి కైనెటిక్ ఎనర్జీ అండ్ ద మొమెంటమ్ ఈ రెండు కూడా కన్సర్వ్ అవుతాయి స్టూడెంట్స్. ఓకేనా? కన్సర్వ్ అంటే ఏంటి, కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే కొలిజన్ జరగకముందు ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో కొలిజన్ జరిగాక కూడా అంతే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ ఏమీ ఉండదు, విచ్ మీన్స్ అది కాన్స్టెంట్, విచ్ మీన్స్ అది కన్సర్వ్ అయింది అని. అలాగే మొమెంటమ్ కూడా కన్సర్వ్ అవుతుంది అనమాట ఎలాస్టిక్ కొలిజన్. అంటే కొలిజన్కి ముందు మొమెంటం ఎంత ఉందో కొలిజన్ తర్వాత కూడా మొమెంటం అంతే ఉంది, వెలాసిటీలో చేంజ్ లేదు. సో అది ఎలాస్టిక్ కొలిజన్లో జరుగుతుంది. బట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే దీంట్లో ఓన్లీ మొమెంటం మాత్రమే కన్సర్వ్ అవుతుంది స్టూడెంట్స్. కైనెటిక్ ఎనర్జీ అనేది కన్సర్వ్ కాదనమాట. అలాంటి కొలిజన్స్ మనం ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అని అంటాం. ఓకేనా? అండ్ ఈ ఎలాస్టిక్ కొలిజన్స్కి మరి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి సార్ అంటే కనుక, న్యూక్లియై ఉంటుంది కదా, న్యూక్లియస్, యాటమ్స్, న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్. సో ఈ న్యూక్లియై వచ్చేసి ఫండమెంటల్ పార్టికల్స్తో కొలిజన్స్ జరుపుద్ది అనమాట. సో ద కొలిజన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద ఫండమెంటల్ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అది ఎలాస్టిక్ కొలిజన్ స్టూడెంట్. అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే మన నేచర్లో జరిగే చాలా ప్రాసెస్ అని ఎలాస్టిక్ కొలిజన్సే. అంతెందుకు క్రికెట్ మ్యాచ్లో ఏం చేస్తాం, బ్యాట్ పట్టుకుని బాల్ని హిట్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ అన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. అట్లానే బాల్ తీసుకుంటాం, గ్రౌండ్కి మనం ఎలా కొడతాం, బాల్ ఏమవుతుంది, బౌన్స్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటిది, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్కి ఎగ్జాంపుల్స్ స్టూడెంట్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్, సో కొలిజన్స్ అంటే ఏంటో డెఫినేషన్ మెన్షన్ చేసాం, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ గురించి చెప్పాను. వీటిని మీరు వర్డ్స్ రూపంలో రాయాలి స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి వన్ డైమెన్షనల్ కొలిజన్ గురించి మనం థియరీ డెవలప్ చేయాలన్నమాట. సో కొలిజన్స్లో మనకి
1 డైమెన్షనల్ కొలిజన్స్ అండ్ 2 డైమెన్షనల్ కొలిజన్స్ ఉంటాయి. ఇక్కడ మనం 1 డైమెన్షనల్ కొలిజన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో క్యారమ్ బోర్డ్ ఉంది కదా, సో అది 2 డైమెన్షనల్ కొలిజన్స్ అనమాట. అదే బైక్ మీరు స్ట్రైట్గా వెళ్తున్నారు హైవే మీద, వెనకాల నుంచి ఇంకొకళ్ళు వచ్చి స్ట్రైట్గా వచ్చి గుద్దారనుకోండి, సో ఇట్ ఈజ్ ఏ 1 డైమెన్షనల్ కొలిజన్ అనమాట స్టూడెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఈ 1 డైమెన్షనల్ కొలిజన్కి సంబంధించిన దీన్ని డెవలప్ చేయమంటున్నారు అనమాట. సో మనం ఇక్కడ చూస్తే డయాగ్రామ్ వేయడం ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే కనుక 2 బాడీస్, ఓకేనా, ఒకదాని యొక్క మాస్ m1, ఇంకో దాని యొక్క మాస్ m2 అనుకోండి. సపోజ్ ఈజ్ ద మాస్ అనదర్ మాస్. ఈ రెండు వెళ్ళి హిట్ చేసుకున్నాయి, గుద్దుకున్నాయి. నెక్స్ట్ మళ్ళీ హిట్ అయిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు వేరే కలర్ యూస్ చేద్దాం లైక్ దీని యొక్క మాస్ m1 అనుకోండి, దీని యొక్క మాస్ m2 అనుకోండి. ఓకేనా. అండ్ దీని యొక్క మాస్ m1 అండ్ దీని యొక్క మాస్ m2 అంటే ఫస్ట్ బాడీ సెకండ్ బాడీ. సో ఇదేమో u1 అనే వెలాసిటీతో వెళ్తుంది, ఇదేమో u2 అనే వెలాసిటీతో వెళ్తుంది. ఇక్కడ కొలిజన్ జరిగింది. కొలిజన్ జరిగాక ఇదేమో v1 అనే వెలాసిటీ వెళ్తుంది, ఇది ఫస్ట్ బాడీ, ఇదేమో v2 అనే వెలాసిటీతో వెళ్తుంది సెకండ్ బాడీ. ఇది వీటికి సంబంధించిన డయాగ్రామ్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో కన్సిడర్ 2 బాడీస్ అని చెప్పండి. అండ్ ఇక్కడ కొలిజన్ ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక కండిషన్ ఏంటి, u1 గ్రేటర్ దెన్ u2. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడే కదా కొలిజన్ జరిగేది. మీరు నార్మల్గా ఆలోచించినా కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు బైక్ మీద వెళ్తున్నారు స్టూడెంట్స్, మీ వెనకాల వాళ్ళు మీకంటే స్లోగా వస్తే మిమ్మల్ని హిట్ చేయగలరా? లేదు కదా. మీకంటే బాగా ఫాస్ట్గా వచ్చి ఇస్తేనే అప్పుడు మిమ్మల్ని హిట్ చేయగలరు. అలాగే ఈ సెకండ్ బాడీ అంటే మీరున్న బైక్ వెనకాల బాడీ అంటే మీ వెనకాల వచ్చేవాళ్ళు, ఈ బాడీ ఎక్కువ ఫాస్ట్గా స్పీడ్తో వచ్చి గుద్దితేనే అప్పుడు కొలిజన్ అనేది జరిగే ఛాన్స్ ఉందన్నమాట. అందుకే u1 మీ వెనకాల ఉన్న వాళ్ళ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, u2 గ్రేటర్ దెన్ u2 అనమాట. అది సిచ్యువేషన్ స్టూడెంట్. అలాంటప్పుడు కొలిజన్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక ఈ 1 డైమెన్షనల్ వీ విల్ రైట్ ఓకే 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాంటి కొలిజన్ మంది ఇప్పుడు ఎలాస్టిక్ కొలిజన్ అనమాట. 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే స్టూడెంట్స్. The 1 dimensional elastic collision. ఇంపార్టెంట్ థింగ్. దీనికి సంబంధించిన థియరీ డెవలప్ చేయడం మీన్స్ ఇది ఎట్లా జరుగుతుంది ఇదంతా దీంట్లో ఫార్ములాస్ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది థియరీ, దీనికి సంబంధించి రాస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్పాం. సో ఏమవుతుంది, మొమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది అనమాట. సో మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్ అని రాసి, సో m1 v1, సో మాస్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ, సో v1 కాదు స్టూడెంట్స్ u1 అనమాట, ప్లస్ మాస్ ఆఫ్ ద సెకండ్ బాడీ అండ్ ద మాస్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ. సో ఇది ఫస్ట్ బాడీ యొక్క మొమెంటం, ఇది సెకండ్ బాడీ యొక్క మొమెంటం. సో కొలిజన్ ముందు టోటల్ మొమెంటం ఎంత అంటే ఇదంతా కొలిజన్ ముందు టోటల్ మొమెంటం స్టూడెంట్. ఓకేనా. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే కనుక కొలిజన్ తర్వాత టోటల్ మొమెంటంకి ఈక్వల్ అవ్వాలి. కొలిజన్ తర్వాత టోటల్ మొమెంటం కావాలంటే కొలిజన్ తర్వాత ఫస్ట్ బాడీ యొక్క మొమెంటం కావాలి. ఫస్ట్ బాడీ m1, వెలాసిటీ ఏమో v1, అలాగే కొలిజన్ తర్వాత సెకండ్ బాడీ m2, వెలాసిటీ v2. సో ఈ రెండు యాడ్ చేసి ఇది కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ తర్వాత మొమెంటం అనమాట. సో ఈ రెండు మొమెంటమ్స్ ఈక్వల్, ఎందుకంటే మొమెంటం కన్సర్వ్ అయిద్దని చెప్పారు. ఈ ఈక్వల్ అని రాసుకున్నాం. సో ఇది ఎప్పుడైతే ఈక్వల్ అని చెప్పామో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ m1 టర్మ్ ఇటు తీసుకొస్తాం. m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 v2 మైనస్ m2 u2. ఇప్పుడు m1 మనకు కామన్ తీస్తే u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v2 మైనస్ u2 అనమాట. ఓకే స్టూడెంట్స్, m1 ఇంటూ u1 మైనస్ v1 మైనస్ m2 ఇంటూ v2 మైనస్ u2 అనమాట స్టూడెంట్స్. సో ఇప్పుడు దీని ఈక్వేషన్ 1 అనుకోండి, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇది ఎలాస్టిక్ కొలిజన్ అన్నాం కదా, మొమెంటంతో పాటు ఇంకోటి ఏంటిది కన్సర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుతుంది అని చెప్పాం. సో కొలిజన్ ముందు కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందో కొలిజన్ తర్వాత కూడా కైనెటిక్ ఎనర్జీ అంతే ఉండాలి. కొలిజన్ ముందు కైనెటిక్ ఎనర్జీ అంటే కొలిజన్ ముందు ఫస్ట్ బాడీ కైనెటిక్ ఎనర్జీ, సెకండ్ బాడీ కైనెటిక్ ఎనర్జీ. ఫస్ట్ బాడీ అంటే 1/2 m1 u1 స్క్వేర్, ఇది ఫస్ట్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ. సెకండ్ బాడీ కైనెటిక్ ఎనర్జీ అంటే 1/2 m2 u2 స్క్వేర్, ఇది సెకండ్ బాడీ కైనెటిక్ ఎనర్జీ. ఈ రెండు యాడ్ చేస్తే కొలిజన్ ముందు కైనెటిక్ ఎనర్జీ. అది దేనికి ఈక్వల్ అవ్వాలి, కొలిజన్ తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ అవ్వాలి.
అంటే 1/2 m1 ఫస్ట్ బాడీ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ 1/2 m1 v1 స్క్వేర్. ఇదేంటిది కొలిజన్ తర్వాత ఫస్ట్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ కొలిజన్ తర్వాత సెకండ్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ అంటే 1/2 m2 సెకండ్ బాడీ కాబట్టి m2 v2 అంటే వెలాసిటీ v2 స్క్వేర్ అనమాట. సో ఇది కైనెటిక్ ఎనర్జీస్ అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ అంతే m1లని ఓ సైడ్కి తీసుకొద్దాం. అండ్ ఇంకొక విషయం చూస్తే కనుక మీరు ఇక్కడ 1/2ని క్యాన్సిల్ చేసేయచ్చు స్టూడెంట్. ఏం చేయొచ్చు 1/2లు క్యాన్సిల్ అయిపోతాయి ఓకేనా. అండ్ మీరు ఇప్పుడు m1ని ఒక సైడ్ తీసుకొచ్చాను m1 టర్మ్స్ అని కూడా m1 ఆఫ్ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు m2 ఆఫ్ ఇది m2 ఉంది కదా ఇక్కడ v2 స్క్వేర్ ఉందా v2 స్క్వేర్ మైనస్ ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చామనుకోండి u2 స్క్వేర్ అవుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే కనుక ఈ సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ని డివైడ్ చేద్దాం. సో సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ దట్ ఇంప్లైస్ ఏమైంది సెకండ్ ఈక్వేషన్లో మనకి ఇది చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది m1 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా స్టూడెంట్స్ u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి డివైడెడ్ బై ఇక్కడ ఏముంది లెఫ్ట్ సైడ్ m1 ఇంటూ u1 మైనస్ v1 అనమాట ఓకేనా. అలాగే ఇటు సైడ్ చూస్తే m2 ఇంటూ ఇది అలాగే v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 అనమాట. అండ్ ద డివైడెడ్ బై ఇక్కడ ఏముంది m2 ఇంటూ v2 మైనస్ u2 ఉంది. ఇప్పుడు చూడండి కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో డెరివేషన్స్ చేసే వాటన్నిటిలో ఇష్టమైన పార్ట్ ఏంటో తెలుసా స్టూడెంట్స్, ఏదన్నా ఈ సేమ్ టర్మ్స్ కనిపిస్తే క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు వచ్చే కిక్కే వేరు కదా. ఇది క్యాన్సిల్ m2 క్యాన్సిల్ న్యూమరేటర్ డినామినేటర్లో ఇక్కడ v2 మైనస్ u2 ఇక్కడ కూడా v2 మైనస్ u2. సో మిగిలింది ఏంటి ఈ టర్మ్ మిగులుతుంది ఇక్కడ ఈ టర్మ్ మిగులుతుంది అనమాట. ఈ టూ టర్మ్స్ మనం నెక్స్ట్ స్లైడ్లో రాసుకుందాం. సో మనకి మిగిలిన టర్మ్స్ ఏంటి ఒకసారి చూస్తే కనుక u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు u2 ప్లస్ v2 u1 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు u2 ప్లస్ v2 అనమాట స్టూడెంట్. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ ఈక్వేషన్ అనమాట ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ థర్డ్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. సో థర్డ్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో థర్డ్ ఈక్వేషన్ ఎట్లా సబ్స్టిట్యూట్ చేస్తామంటే థర్డ్ ఈక్వేషన్లో మనం చూస్తే కనుక మనం మెయిన్ ఎయిమ్ ఏంటంటే వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్ వెలాసిటీస్. సో ఈ థర్డ్ ఈక్వేషన్లో v2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది v2 ఈజ్ ఈక్వల్స్ టు u1 ప్లస్ v1 మైనస్ u2 అవుతుంది. సో ఇలా v2 వాల్యూ తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం స్టూడెంట్స్ ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటి m1 ఆఫ్ u1 మైనస్ v1 అది అట్లానే ఉంటుంది అనమాట. దేర్ఫోర్ m1 ఆఫ్ u1 మైనస్ v1 ఇది ఇట్లానే ఉంటుంది. మరి రైట్ సైడ్ ఏముంటుంది m2 ఆఫ్ చూడండి సో m2 ఆఫ్ v2 మైనస్ u2 ఇక్కడ v2 బదులు మాత్రం మనం సబ్స్టిట్యూట్ చేస్తాం m2 ఆఫ్ v2 అంటే దీని బదులు ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం u1 ప్లస్ v1 మైనస్ u2 మైనస్ మనం ఏం చెప్పాం v2 మైనస్ u2 అని చెప్పాం కదా. చూడండి మీకు డౌట్ వస్తే మళ్ళీ ఇంకోసారి ఇక్కడ u2 ఉంది కదా అదే u2 రాస్తాను. ఇప్పుడు చూస్తే లెఫ్ట్ సైడ్ చూస్తే m1 ఆఫ్ u1 మైనస్ v1 అట్లానే ఉంటుంది. లేదంటే వాటిని సపరేట్గా చేసి రాసుకోండి స్టూడెంట్స్ ప్రాబ్లం లేదు. m1 u1 మైనస్ m1 v1 అనమాట దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సపరేట్గా రాసుకోండి m2 u1 ప్లస్ m2 v1 ఇక్కడ చూడండి ఇది u2 ఇది u2 మైనస్ రెండు యాడ్ చేస్తే -2 అవుతుంది. సో విచ్ ఈస్ -2 ఇంటూ m2 ఇంటూ u2 అనమాట. అండ్ మనం ఇక్కడ ఏం చేసాం v2 వాల్యూ బదులు ఇదంతా సబ్స్టిట్యూట్ చేసాం. అందుకే మనకి ఇక్కడ ఎక్కడైనా v2 కనిపిస్తుందా ఈక్వేషన్లో లేదనమాట. అండ్ మన మెయిన్ ఏమేంటి ఫైనల్ వెలాసిటీస్ని ఫైండ్ అవుట్ చేయడం. సో మనం ఏం చేద్దాం అంటే v1 వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో v1 ఉన్న టర్మ్స్ అని ఒక సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో ఇది ఇటు తీసుకెళ్ళిపోండి అండ్ ఈ ఈక్వేషన్ నేను రివర్స్ చేసి రాస్తాను లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే తర్వాత రివర్స్ చేద్దాం. సో మిగతా అన్ని ఇటు తీసుకురండి. సో m1 u1 ఇది వచ్చేసి మైనస్ m2 u1 ఇది కూడా ఇటు వచ్చేస్తే ప్లస్ 2m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ m2 v1 ఇది కూడా వచ్చేస్తే ప్లస్ m1 v1 అనమాట. ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు
దీంట్లో నుంచి మనం v1 కామన్ తీయొచ్చు కదా. సో v1 కామన్ తీస్తే ఏముంటుంది, m1 ప్లస్ m2 ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వస్తే మనకి ఏమున్నాయి, దీంట్లో u1 కామన్ తీయొచ్చు కదా. సో m1 మైనస్ m2 డివైడెడ్ బై m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ ఇదేంటిది 2m2 ఇంటూ u2 అనమాట. సో ఇక్కడ m1 ప్లస్ m2 ఉందా, దీన్ని ఇటు పక్క పంపించేసాను అనుకోండి నేను. అప్పుడు v1 ఈక్వల్స్ టు m1 ప్లస్ m2 అవుతుంది. ఇక్కడ వచ్చేసి m1 ప్లస్ m2 అవుతుంది. దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఫైనల్గా మనం ఏం చేసాం, ఫైనల్గా మనం v1కి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇనీషియల్ ఫైనల్ ఫస్ట్ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసాం. సో సిమిలర్గా ఏం చేస్తాం తెలుసా, సిమిలర్గా మనం ఏం చేస్తామంటే సెకండ్ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికోసం సబ్స్టిట్యూట్ 3/2 సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదే 3 ఈక్వేషన్. ఎట్లా అంటే ఇందాడేమో v2 ఈజ్ ఈక్వల్ టు అని రాసుకున్నాం కదా ఈ ఈక్వేషన్ నుంచి. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ నుంచి v1 ఈజ్ ఈక్వల్స్ టు అని రాసుకుంటాం. v1 ఇటు వదిలేస్తే ఇది కూడా ఇటు వచ్చేసిద్ది అనమాట. u2 ప్లస్ v2 మైనస్ u1 దీన్ని తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ఫోర్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి, సో ఒకసారి మనం వెళ్ళి చూస్తే కనుక సెకండ్ ఈక్వేషన్ అంటే m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ స్టూడెంట్స్. సో m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. ఓకేనా, ఇక్కడ v1 స్క్వేర్ ఉంది కాబట్టి ఈ v1 స్క్వేర్ బదులు ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే u2 ప్లస్ v2 మైనస్ u1 హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ బ్రాకెట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ m2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, సో ఇది ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా మనం సాల్వ్ చేసాం అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫైనల్గా మనకి v2 వాల్యూ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఆ v2 వాల్యూ ఎలా వస్తుంది సార్ అని మీకు తెలుసుకోవాలని ఉందనుకోండి, ఇది సాల్వ్ చేసి చూడండి. సో అప్పుడు మీకు v2 వాల్యూ ఎంత వస్తుంది అంటే కనుక ఈజ్ నథింగ్ బట్ 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 మైనస్ m1 డివైడ్ బై m1 ప్లస్ m2 ఇంటూ u2 వస్తుంది స్టూడెంట్స్. సో ఇది v2 వాల్యూ. సో అలా మనం ఏం చేయొచ్చు, v2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసేసాం, ఫైనల్ వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడే మనం చూస్తే కనుక మనకి ఇక్కడ 2 కేసెస్ అరైజ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ది వచ్చేసి కేస్ 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ 2. ఈ కేస్ 1 ఏంటి అంటే కనుక, సో ఈ కేస్ 1లో సిచ్యువేషన్ ఏంటంటే మనకి ఇక్కడ మాసెస్ గురించి స్టూడెంట్స్. సో మాస్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ ఏదైతే ఉంటుందో సెకండ్ బాడీకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ బాడీ 2 బాడీలు కూడా ఒకే మాస్తో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, వెలాసిటీస్ ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను వెళ్ళాను, నా ముందు ఇంకొక బైక్ ఉంది, ఆ బైక్ నేను హిట్ చేశాను అనుకోండి, నాకెంత వెలాసిటీ ఉందో నాకెంత మాస్ ఉందో ఆ బైక్ కూడా అంతే మాస్ ఉంది అనుకోండి, ఏమవుతుంది అంటే కనుక సో వెలాసిటీస్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇంకా మీకు అర్థం కావాలంటే గోళీలు ఆట ఆడారా లేదంటే క్యారమ్స్ ఆట ఆడినప్పుడు కానీ చూస్తే కనుక మీరు ఇప్పుడు స్ట్రైకర్తో కాయిన్ కాకుండా సో 2 కాయిన్స్ 2 ఒకే మాస్ ఉన్న కాయిన్స్ తీసుకుని ఒకదాంతో ఒకటి హిట్ చేశారనుకోండి, 2 మూవ్ అవుతున్నాయి అనుకోండి సపోజ్, అప్పుడు ఏమైందంటే ఫస్ట్ బాడీ ఏదైతే ఫస్ట్ కాయిన్ ఏదైతే ఉందో దాని యొక్క వెలాసిటీ ఏమవుతుందంటే కనుక సెకండ్ బాడీ వెలాసిటీ అయిపోతుంది కొలిజన్ జరిగాక. అండ్ సెకండ్ బాడీ వెలాసిటీ ఏదైతే ఉందో కొలిజన్ జరిగాక ఫస్ట్ బాడీ వెలాసిటీ అయిపోద్ది అనమాట. వెలాసిటీస్ ఇంటర్చేంజ్ అవుతాయి. సో u1 ఈజ్ ఈక్వల్స్ టు v2 అయిపోతుంది అండ్ u2 ఈక్వల్స్ టు v1 అయిపోతుంది. అలా కాదు, ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే కనుక ఒకవేళ మనకి ఫస్ట్ బాడీ ఏదైతే ఉందో అది చాలా చాలా పెద్దది అనుకోండి, సెకండ్ బాడీ కంటే వెనకాల నుంచి మంచి వెలాసిటీతో వచ్చి గుద్దుతుంది అనుకోండి, పెద్ద వెలాసిటీతో, అప్పుడు ఏమైందంటే ఈ పెద్ద బాడీ ఏదైతే ఉందో దాని యొక్క వెలాసిటీ ఎటువంటి చేంజ్ రాదు. బట్ ఈ చిన్న బాడీ ఉంది కదా, దీని యొక్క వెలాసిటీ ఏదైతే ఉంటుందో ఫైనల్ వెలాసిటీ v2 అనేది అది ఈ పెద్ద బాడీ యొక్క ఇనీషియల్ వెలాసిటీకి డబుల్ అవుతుంది, ఇస్ 2 into u1 అవుతుంది. సో దట్స్ ఇట్ అనమాట. సో ఇది మనకి ఈ చాప్టర్లో వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అనే ఈ చాప్టర్లో మనకున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కొలిజన్స్ క్వశ్చన్ అనమాట. కొలిజన్స్ అండ్ డెఫినేషన్ అండ్ ద టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అండ్ 1 dimensional కొలిజన్ గురించి మనం రాసాం స్టూడెంట్స్. దట్స్ ఇట్. ఇట్లా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎంటర్ చేయాలన్నమాట.
సో దట్స్ ఇట్ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనకి ఈ ఛానల్ సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి మాట్లాడితే మనకి ఫుల్ చాప్టర్స్ ఉంటాయి అనమాట ఈ ఛానల్లో స్టూడెంట్స్. అవి మీరు చూస్తే కనుక మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అండ్ మీకు ఐపీ ఎగ్జామ్స్ రిలేటెడ్ కావాలంటే మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నాయి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో కానీ ప్లేలిస్ట్లో కానీ చూడండి. తర్వాత మనకి గన్ షాట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి స్టూడెంట్స్, ఆ సిరీస్ కూడా వస్తుంది, అది కూడా మీరు చూడండి. ఆ తర్వాత క్విక్ రీజన్ అని ఎగ్జామ్ టిప్స్ కూడా ఉంటాయి. అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కనుక ఎంసెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అండ్ అలాగే ఎగ్జామ్ సంబంధించిన ఎగ్జామ్ టిప్స్ కూడా, ఎంసెట్కి సంబంధించిన టిప్స్ కూడా మీకు రిలీజ్ అవుతాయి స్టూడెంట్. అన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ ఫర్ దిస్ ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. Bye bye.